రోజు పొద్దునలాగానే బండ్లు కడిగేసి స్నానం చేసి రెడీగా ఉంటూ పని మనిషి అయితే ఫోన్ చేసి జమ్యాకి అయితే పొమ్మనింది. ఇంకా కద్దామని చెప్పిన సామాన్లు తీసుకొస్తామని చెప్పి చక్కగా బండి తీసుకుని జమ్యాకి అయితే వచ్చేసాను. అద్దం అయితే తోస్ట్ పౌడర్ ఎత్తుకోరా అని చెప్పింది. ఇక్కడికి వచ్చి జమియాలో అడిగితే జమియా వాళ్ళకి తెలియదు అని చెప్పారు. నేను ఎతికి అయితే తీసుకున్నాను. ఇంకెలాగో జమియాకి వచ్చాం కదా అని చెప్పి నాకు కూడా కుబుస్ ప్యాకెట్ కావాలంటే కుబుస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సామాన్లు తెచ్చేప్పుడు రూమ్ లో తాగడానికి నీళ్ళు అయిపోయినాయని చెప్పి లోపల నీళ్ళు అయితే తీసుకురామని చెప్పారు. నాకు కూడా ఒక 2 క్యాన్లు అయితే ఇచ్చారు. రూమ్ లో క్యాన్లు పెట్టానో లేదో కాసేపటికి మా మేడం వాళ్ళ అన్న కూతురు అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. నేనైతే బండి స్టార్ట్ చేసుకుని మేడం అయితే ఎక్కించుకుని మేడం వాళ్ళ అన్న ఇంటి దగ్గర అయితే పెట్టేసి నన్ను అయితే రిటర్న్ అయితే పొమ్మనింది. నేనైతే ఇంటికి అయితే రిటర్న్ అయితే బయలుదేరేసాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు మామూలుగా ఉండదు. ఫుల్ వీడియోలో అయితే చూపించిన అది కింద లింక్ ఇచ్చినా వెళ్ళి చూసేయండి. మేడం అయితే పెట్టేసి చక్కగా ఇంటి దగ్గరికి అయితే వచ్చే లోపల నాకైతే భోజనం అయితే ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం అయితే చికెన్ అలాగే సలాడ్ తెల్లన్నం అయితే ఇచ్చారు. ఈ చికెన్ ఏదో ఆకేసి చేశారు కానీ ఏం ఆకో తెలియదు కానీ టేస్ట్ మాత్రం బానే ఉంది. కానీ ఉప్పు కారం ఏమీ లేవు. ఇంకా డ్యూటీ నుంచి ఇప్పుడే కదా వచ్చాము. అన్నం తినేసి కాసేపు పడుకున్నాం అనే లోపల మా మేడం అయితే ఫోన్ చేసి బయటికి వెళ్ళాలి బండి స్టార్ట్ చేయమని చెప్పింది. ఇంకా అదరాబద్ర అన్నం అయితే తినేసి బండి స్టార్ట్ చేసి మేడం అయితే ఎక్కించుకొని వచ్చి చూస్తే ఇక్కడికి వచ్చే తోఫిక్ బై కూడా ఉన్నాడు. తోఫిక్ బై ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నేను ఎందుకు వచ్చాను, ఇది ఏమి ఏరియా అనేది ఫుల్ వీడియో అయితే చేసిన కింద లింక్ ఇచ్చినా వెళ్ళి చూసేయండి.